క్షేమంగా ఉన్నారా? మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప కృప. ఈరోజు శుక్రవారం ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఉండవలసిన రోజు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉపవాస ప్రార్థన క్రమం. తప్పకుండా మీరు ఉపవాసాన్ని ఉండండి. మీకున్న దుఃఖాన్ని బట్టి, బాధలను బట్టి, బలహీనతలను బట్టి దేవుని దగ్గరే మోకరిల్లి ప్రార్థన చేస్తే విడుదలను మనమందరం పొందుకుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? లేఖన భాగాలు తెరిచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. హీ షల్ డెలివర్ యూ ఇన్ 6 ట్రబుల్స్. ప్రైజ్ లార్డ్. మనం ప్రతిరోజు కూడా అనేక రకాలైన బాధలను, వేదలను అనుభవిస్తూ ఉంటున్నాం. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్న మనకి పరిష్కారం లేదా? అనేక రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. 40 రోజులు ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తున్నావు కదా. మనుషుడిగా నీకు సాధ్యము కావట్లేదు కదా. అయితే దేవునికి సమస్తమును సాధ్యమే కదా. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ సమస్య తీర్చడం మనుషులకు కుదరకపోవచ్చు కదా, కానీ నీవు నమ్మిన దేవునికి సమస్తమును సాధ్యమే. భయపడకు, ధైర్యంగా ఉండు. తప్పక నీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. గొప్ప విడుదలనైతే నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఎవరి వైపు చూస్తున్నావు? నీకు వచ్చిన బాధలు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు 6 బాధలు వచ్చినా సరే విడుదలను దేవుడే కలుగు చేస్తానన్నాడు కదా. 6 బాధలు కాదు పాస్టర్ గారు, 60 బాధలు వచ్చినాయి మా మీదకి. ఎటు చూసిన బాధలే, కష్టాలే, శ్రమలే, ఇబ్బందులే. ఎన్ని వేల బాధలు వచ్చినా సరే నిన్ను విడుదల కలుగు చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. మనుషులను నమ్ముకొనబాక. ఆర్థిక ఇబ్బందులైనా, రోగ సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, జాబు గురించి, వివాహం గురించి, వ్యాపారం గురించి, ఎగ్జామ్స్ గురించి విడుదల, స్వస్థత, ఆశీర్వాదం కావాలని ఎంతగానో ఎదురు చూస్తూ అనేక గొడవలతో, కొట్లాటతో, ల్యాండ్ ఇష్యూలతో బాధపడుతున్న నీ బ్రతుకుని విడుదల కలుగు చేసే దేవుడున్నాడు. నీకున్న సమస్య, బాధ, వేదనంతా కూడా బయటపడతావు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎవరిని నమ్ముకుంటున్నావు? మనుషులను నమ్ముకుంటున్నావా? వాళ్ళతో చనువుగా ఉంటున్నావా? నువ్వు ఎవరితో అయితే చనువుగా ఉంటున్నావో వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు కదా. ఎవరికైతే నువ్వు దగ్గర అవుతున్నావో వాళ్ళు నిన్ను తప్పక అవమానపరుస్తారు కదా. ఎవరి మీదైతే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నావో వాళ్ళే నిన్ను మోసం చేస్తారు కదా. ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమను పంచుకుంటూ ఉంటున్నావో వాళ్ళని బట్టే నీకు బాధ తప్పదు కదా. ఎవరి మీదైతే ఆశ పెట్టుకుంటున్నావో వాళ్ళని బట్టే నువ్వు దుఃఖపడతావు, బాధపడతావు. అందుకే మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆయన ఆశ్రయించుట మేలు. యెహోవా యందు ఆనందించు మనుషులు ఎలా ఉంటారంట? చాలా బలం పొందుకుంటారంట. సమస్యలు చుట్టుపక్కల శత్రువుల వల్లే మన మీద దాడి చేస్తూ ఉంటున్నాయి కదా. అనారోగ్య సమస్యలు మనల్ని అనేక రకాలుగా కలవరపరుస్తూ కృంగదీస్తూ ఉంటున్నాయి కదా. నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటే ఎంత బాధ కలిగిద్దండి. ఎవరు ఉన్నా లేకున్నా ఈ మనుషుడు నాకు తోడుగా ఉంటాడు అంటే అతడే ద్రోహం చేస్తా, అతడే మనల్ని అవమానపరుస్తా, అతడి మీద నమ్మకం పెట్టుకుంటే మనల్ని ముంచేస్తూ ఉంటుంటే చాలా వేదనగా అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, చనిపోవాల్సిన అవసరత లేదు. నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. నిన్ను నేను విడిపిస్తాను. ఆయన మీద నమ్మిక కలిగి ఉందాం. పరిస్థితులు మారిపోతే, మనుషులు మారిపోతారు, మనస్తత్వాలు మారిపోతాయి, వ్యక్తులు మారిపోతారండి. మనం ఆరాధన చేస్తున్న దేవుడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నవాడు. నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. మారనివాడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. ఈరోజు ఆయనే మనతో మాట్లాడుతూ ఉండంటే నువ్వెందుకు ఇంక దిగులు పడాలి? ఉపవాసం ఉండు, కన్నీటితో ప్రార్థన చేయి, నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకో. నీ అతిక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రభువా దయచేసి నేను తప్పు చేశా, నేను పాపాలు చేశా, అతిక్రమాలు చేశా, వేషధారణతో నడిచా, పాపసహితమైన కార్యాలు చేశా, వాక్యాన్ని చదవట్లా, ప్రార్థించట్లా, స్తుతించట్లా, నిన్ను వేడుకోవట్లా, దేవా నీ సన్నిధిలో నేను ఉండట్లేదని చెప్పేసి కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకో. నిన్ను నువ్వు తగ్గించుకో. శంకర ప్రార్థన చేస్తాడు, కనీసం నీ వైపుకు చూచుటకైనా యోగ్యత లేదని తగ్గించుకుని ప్రార్థన చేస్తాడు. దావీదు అంటాడు, అయ్యా నీ వైపే చూస్తున్నానయ్యా, నీ మీదే ఆధారపడుతున్నాను ప్రభువా, నీ మీదే ఆశ్రయం కలిగి ఉన్నానయ్యా అని ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకుదాం. నువ్వు పోగొట్టుకున్నావు, ఇంట్లో ఏదైనా సామాన్లు పోగొట్టుకున్నావు అనుకో, జాగ్రత్తగా వెతుకుతావు కదా. ఇప్పుడు నువ్వు పోగొట్టుకున్నది నిన్ను కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి పోగొట్టుకున్నావు. అయితే ఆయన నిన్ను మరొకసారి ఈ వాగ్దానం ద్వారా పిలుస్తున్నాడు, ఈ వాక్యము ద్వారా ఆయన పిలుస్తున్నాడు. ఆయన చెంతకు చేరొచ్చు కదా. ఎవరైతే ఆయన వెతుకుతారో ఆయనకు దొరుకుతాడు కదా. ఎవరైతే సమాధానం కోసం వెతుకుతారో వారి పట్ల కార్యాలు జరిగిస్తాడు కదా. మంచి పేరునివ్వాలన్నా, ఉద్యోగాన్ని ఇవ్వాలన్నా, వ్యాపారం ఇవ్వాలన్నా, హోదా ఇవ్వాలన్నా, మంచి అంతస్తు ఇవ్వాలన్నా, గొప్ప మేలు కలుగు చేయాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా, సంతోషం ఇవ్వాలన్నా, చక్కటి బిడ్డలు కావాలన్నా, వాహనాలు, వస్తువులు ఏది కావాలన్నా సరే దేవుని చిత్తము లేకుండా మనం పొందుకోలేము కదా. ఆయననే అడుగుదాం.
ఇవన్నీ కావాలని ఆయనకి తెలియదు అనుకుంటున్నావా? అయితే నీవు ఆయన యొద్దకు వస్తే ఆయన నీకిచ్చే కృప, నీకిచ్చే దీవెన అంతకంటే అధికంగా ఉంటుంది కదా. మరి ఆయన యొద్దకు వచ్చి వేడుకుని మొరపెట్టిన వారి మొరను ఆయన ఆలకిస్తాడు. వినట్లేదు అని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు పాపంతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు ఆయన? దేవుని దగ్గర మొరపెట్టు. విడుదలనిస్తానన్నావు ప్రభువా, కృప కలుగు చేస్తానన్నావయ్యా, నా శ్రమను ఆశీర్వాదకరంగా మార్చవా, నా దుఃఖమును దీవెనగా మార్చవా, నా కన్నీటిని నాట్యముగా మార్చవా, నా అవమానాన్ని మేలుల చేత నన్ను నింపవా అని గనక మీరు నోరు తెరిచి మోకరించి ప్రార్థన చేయగలిగితే సర్వోన్నతుడైన దేవుడు ఉన్నతమైన కృపను మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించబడును గాక. కలవరపడద్దు, దిగులు పడద్దు, బాధపడద్దు, నేను భయపడుతున్నాను అని అనుకోవద్దు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు. పిరికి నమ్మగలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడా? లేదు కదా. మనం ఒంటరి వాళ్ళమా? నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదాయన. సమస్త జనులకు అధిపతిగా ఆశీర్వాదకరంగా నిన్ను నడిపిస్తాడు. నేను జనులకు అద్భుత కార్యాలను కనపరుస్తానని చెప్పాడు కదా. ఈ లోక సంబంధమైన విషయాల గురించి కంగారు పడద్దు, కలవరపడద్దు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు మార్గం ఇస్తాను, నీ త్రోవలు నేను సరళీకృతం చేస్తాను, నీ వెళ్తున్న ప్రతి మార్గంలో నుంచి నేనే నీకు విడుదలిచ్చి కృప చూపి కాపుదల దయచేస్తాను అని ఆయనే మనకు వాగ్దానం ఇస్తూ ఉంటుంటే మనం ఇంకెందుకు కలవరపడాలండి? ఏకమనసుతో ప్రార్థన చేద్దాం, కన్నీటితో దేవుణ్ణి అడుగుదాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థనలో అత్యాశక్తితో ప్రార్థన చేద్దాం. నువ్వు ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేస్తావో అద్భుతాలను చూస్తావు కదా. విశ్వాసముతో, మహారోదనతో, కన్నీటితో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు వస్తే నేను దయగలిగిన దేవుణ్ణి గనక నీ పాపములన్నింటినీ కూడా క్షమిస్తాను అని మాట్లాడుతుంటే ఇంకా మనం ఈ లోకంలో జీవించి పాపములో, అతిక్రమములో, అక్రమములో, వ్యభిచారము, పాపము, భయంకరమైన విషయాల్లో ఇంకా ఉండిపోయి ఈ పాపములో ఉండాలని, ఈ పాప జీవితాన్ని చేయాలని ఇష్టపడతావే, వీటన్నిటిని వదిలిపెట్టిరా. అబద్ధాల జీవితము, సాకులు జీవితము, పాపపు జీవితము, భయంకరమైన పరిస్థితి అన్నింటినీ కూడా వదిలిపెట్టి విడిచిపెట్టి దేవుని దగ్గర మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనలో విశ్వాసము, నిలకడ, పట్టుదల, విజ్ఞాపన, కృతజ్ఞత కలిగి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే మనకు అసాధ్యమైన కార్యాలు ఏవీ లేవు. దేవుడే సమస్తమును సాధ్యపరచబడును గాక. మీ జీవితాల్లో విడుదలను, సమాధానమును, కృపను, సమృద్ధిని, ఆశీర్వాదకరమైన కార్యాలను దేవుడు మీ అందరి పట్ల జరిగించబడును గాక. ఇప్పుడే మోకరిస్తావా? ఇప్పుడే ఆయన అడుగుతావా? ఇప్పుడే ప్రాధేయపడతావా? వేరొక సమయమేమీ కాదు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే నువ్వు ప్రార్థన చేసే సమయము. రండి, తలలు వంచండి, కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, అత్యున్నతుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా తండ్రి, దేవా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని నష్టాలు కలిగినా మాకు విడుదల కలుగు చేస్తానని మాట్లాడుతున్నావు ప్రభువా. యోబుకు అనేక శ్రమలు వచ్చినాయి తండ్రి, అయినా సరే నిలబడ్డాడయ్యా. ఈరోజు మేము కూడా అనేక బాధలు వచ్చినా సహనముతో ఎదురు చూడడానికి, ఓర్పుతో ఎదురు చూడడానికి తగినటువంటి బలము మాకు దయచేయండి. ఈ అపవాది శక్తులు మా మీద దాడి చేస్తున్నప్పుడు తట్టుకోవడానికి తగినటువంటి బలము లేక, శక్తి లేక ఎంతగానో కృంగిపోతున్నాం ప్రభువా. దయచేసి మా బాధల నుంచి, శోధల నుంచి, సమస్యల నుంచి విడుదల మా అందరికీ కూడా మీరు కలుగు చేయండి ప్రభువా. సమాధానాన్ని ఇచ్చేది మీరే. మేము దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయడమే మా వంతు ప్రభువా. చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చేది, కృపచేత మమ్మల్ని నడిపించేది, మేలుల చేత మమ్మల్ని స్థిరపరిచేది, అద్భుత కార్యాలు జరిగించగలిగిన నీ వైపే మేము చూస్తున్నాం ప్రభువా. దయచేసి ఈ దీనులుగా మేము అందరము చేస్తున్న ప్రార్థనను ఆలకించండి అయ్యా. దయచేసి మాకు ప్రత్యుత్తరాన్ని కలుగు చేయండి. అనేక బాధలతో, కష్టాలతో, సమస్యలతో, ఇబ్బందులతో కుమిలిపోతున్నామని చెబుతున్న ప్రతి ప్రార్థన అవసరత గురించి మేమందరం ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రేయర్ టీం అందరూ కలిసి ప్రేయర్ చేస్తూ ఉండగా దయచేసి ఒక్కసారి జయమును కలుగు చేయండి అయ్యా. విడుదల మాకు కలుగు చేయండి ప్రభువా. క్షేమాభివృద్ధిని మా జీవితాలు అనుగ్రహించండి. నీ బిడ్డలు చేస్తున్న ఉపవాస ప్రార్థన అద్భుత రీతిలో మీరు జరిగించండి ప్రభువా. ఆశీర్వాదకరమైన కార్యాలు వారందరి జీవితాల్లో పొందుకొందురుగాక. మేలుల చేత నీ బిడ్డలను స్థిరపరచమని, బలపరచమని, కృపచూపమని, ఆదరణ కలుగు చేయమని, మేలుల చేత నడిపించమని, ఎదురవుతున్న ప్రతి బాధ, శోధన, వేదన ప్రతిదీ కూడా నాయన ఆనందకరంగా మార్చి సంతోషభరితంగా నీ బిడ్డలను నడిపించి వీటికంటే గొప్ప కార్యములు మేము చూస్తామని మాట్లాడుతున్నావు. ఘన కార్యాలు పూనుకొని విజయం పొందుకుంటామని మాట్లాడుతున్నారు. నీకు మంచి ఖ్యాతిని, పేరుని, ఘనతను నేను తీసుకువస్తానని మాట్లాడుతున్నారు ప్రభువా. యేసు నామములో బిడ్డల ప్రతి అవసరతలు కూడా తీర్చబడి నడిపించబడుటకు నీ ఆత్మ సహాయమును అనుగ్రహించి బలపరిచి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అని దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి స్థిరపరచబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం.
ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. అలాగే మందిర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దేవుడు తన ఉన్నతమైన కృప కలుగు చేయలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన ఉంటుంది. తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతిరోజు వాక్యాన్ని షేర్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులు కూడా వాళ్ళు కూడా వినమని చెప్పండి. ఆధ్యాత్మిక స్థితిలో మీరెలా బలం పొందుకున్నారో వారు కూడా వాక్యాన్ని విని దేవునిలో ఇంకా స్థిరపరచబడతారు. అలాగే పరిచర్య అభివృద్ధి గురించి ప్రార్థన చేయండి. డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి.